హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దొండకాయ పెసరపప్పు కర్రీ చేసుకుంటున్నాను ఈ రోజున. చాలా బాగుంటుందండి ఈ దొండకాయ పెసరపప్పు. ముందుగా వీటిని దొండకాయలని కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. కడిగి తీసుకున్నాను, నానబెట్టలేదు ఏమి, ఓన్లీ కడిగి తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్పుగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మన ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు మనకు కొంచెం చిటపటమన్న తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, ఇలా ఒకసారి కలిపేసుకున్నాం కదా. వీటిని 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాము. 1 టీ స్పూన్ వరకే నేను దొడ్డుప్పు వేస్తున్నాను. రుచికి మనం సరిపడినంతగా వేసుకోవాలి. ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఉప్పు కారాలు రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఇదంతా ఉప్పు కారం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకున్నాము. ఒక 1/2 కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాము. మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ మనకు సరిపోలేదు అని అంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఒకసారి కలిపేసుకున్నాము. ఇందులో ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాను. మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాను.
మనకు దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం చివరగా ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, పప్పు కూడా ఇలా పలుకుగా ఉంటే బాగుంటుంది. మరి మెత్తగా అయితే దీనికి బాగుండదు కాబట్టి పలుకుగా ఉంచుకోవాలి. అలాగే దొండకాయ ముక్కలు కూడా మనకు ఉడికాయి. ఇలా చూస్తే కొంచెం మనకు ఉడికిపోయాయి దొండకాయ ముక్కలు కూడా. ఇప్పుడు ముందుగా మనం కొంచెం ఆయిల్లో వేయించాం కదా, అలా వేయించుకోవడం వల్ల దొండకాయలు కొంచెం ఆయిల్లోనే ఫ్రై అవుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నాం వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకు దొండకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. దింపే ముందు మనం ఉప్పు కారం ఏమైనా పడుతుందేమో చూసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని దింపేయాలి. అలాగే దొండకాయ ముక్కలు కూడా మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. పప్పుకి మాత్రం కొలత ఏమీ లేదు, మనం ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. ఇంతేనండి, దొండకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి అన్నంలోకి. అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ మనకు లంచ్ బాక్స్లకు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.